ఉప ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈసీ ముందస్తు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నేటి నుంచే ఓటర్ స్లిప్లు జారీ చేయనున్నారు. అక్రమ మద్యం, డబ్బు సరఫరాపైన మరింత నిఘా పెట్టినట్లు ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ తెలిపారు. ఫ్లయింగ్ స్క్వాడ్ల సంఖ్య పెంచనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగనున్న 18 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానాల్లో ఇవాల్టి నుంచి ఎన్నికల అధికారులు ఓటర్ స్లిప్లు జారీ చేయనున్నారు. ఎన్నికల్లో సాధారణంగా పార్టీ కార్యకర్తలే పోలింగ్ కు ఒకరోజు ముందు స్లిప్లు పంచడం ఆనవాయితీ. ఆ సమయంలోనే డబ్బు పంపిణీ ఎక్కువగా జరిగే అవకాశాలను గుర్తించిన ఈసీ గత ఉప ఎన్నికల నుంచి పార్టీల ప్రమేయం లేకుండా ఓటర్ స్లిప్లు స్వయంగా పంచుతోంది. ఓటర్ కార్డు లేదా స్లిప్ ఉంటేనే ఓటేసేందుకు అర్హత ఉన్నందున ఫోటోలతో కూడిన స్లిప్లను ఆఖరి రోజుకు బదులుగా ఇవాటి నుంచే పంపిణీ చేయనున్నారు. ఓటరుగా నమోదై ఉండి ఎవరికైనా స్లిప్లు రాకపోయినా లేదా ఉన్న వాటిలో తప్పులున్నా సరిదిద్దుకునే అవకాశం కల్పించేందుకు ఈసారి ముందుగానే స్లిప్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ తెలిపారు. పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడం వల్ల అక్రమ మద్యం, డబ్బు సరఫరాపై మరింత నిఘా పెట్టినట్లు బన్వర్లాల్ తెలిపారు. ఇప్పటి వరకు 4 నుంచి 5 మాత్రమే ఉన్న ఫ్లయింగ్ స్క్వాడ్లను ఇకపై 15 వరకు నియమించనున్నట్లు చెప్పారు. 12 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పోలింగ్ జరిగే సమయంలో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కేంద్రాల్లోకి నీరు ప్రవేశించకుండా ముందుగానే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ మెరుగ్గా ఉందన్నారు. అన్ని కేంద్రాల్లో పోలింగ్ నమోదు ఆన్లైన్లో పర్యవేక్షించేందుకు గాను రాష్ట్రంలోని 3 IIITల నుంచి దాదాపు 2000 మంది విద్యార్థుల సాయం తీసుకుంటున్నట్లు బన్వర్లాల్ వెల్లడించారు.